బిగ్ క్వశ్చన్ లో ఇవాల్టి కీలకమైనటువంటి క్వశ్చన్ ఒకటి మన స్క్రీన్ పైన ఉంది. ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రశ్న స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా రైట్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యలకు సంబంధించిన సోర్స్ చెప్పారా లేదా? ఇది రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఈ క్వశ్చన్ ఒక్కసారి చూస్తే ఎస్ చెప్పారు. అమిత్ షాతో పవన్ నాదెండ్ల భేటీలో జగన్ అరెస్ట్ గురించి మాట్లాడటం, దానికి రిప్లైగా అమిత్ షా ఇన్స్టెంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ గురించి క్లాసు పీకడం, ఈ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ బయట పెట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడా గాలి ఆరోపణలు చేయలేదు. జనసేన కోర్ కమిటీలో ఇదే విషయం చర్చకు రావడం, ఆ కోర్ కమిటీలోని ముఖ్య నేతే తనకు ఈ విషయం నేరుగా చెప్పారని క్లారిటీ ఇచ్చారు. అంటే ఆయన క్రిస్టల్ క్లియర్ గా తన సోర్స్ జనసేనలోని ముఖ్య నేతే అని కుండ బద్దలు కొట్టారు. రైట్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఒక జర్నలిస్ట్ లేదా అనలిస్ట్ తను సేకరించినటువంటి వార్తలకు సంబంధించి సోర్స్ చెప్పాలా అవసరం లేదా? చాలా కీలకమైనటువంటి ప్రశ్న. నిజానికి జర్నలిస్టులు రాసే వార్తలకు సంబంధించిన సోర్స్ బయట పెట్టాలనే రూల్ ఎక్కడా లేదు. కానీ విచారణ దర్యాప్తులో భాగంగా కోర్టులు, పోలీసులు, దర్యాప్తు సంస్థలు సోర్స్ వివరాలు అడిగితే బయట పెట్టాల్సిందే. ఆర్టికల్ 19(1)A కింద ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆధారంగా కొంత రక్షణ ఉంది, కానీ అబ్సల్యూట్ రైట్ మాత్రం కాదు. కొన్ని కేసుల్లో కోర్టులు ప్రజా ప్రయోజనాలను, జాతీయ భద్రతను, ఆయా వార్తల వల్ల జరిగిన నష్టాన్ని పరిగణనలోనికి తీసుకుంటాయి. ఒక్కోసారి పరువు నష్టం ఏదైనా జరిగిందా లేదా అన్నది కూడా కోర్టు చూస్తుంది. అయితే జర్నలిస్టిక్ ఎథిక్స్ కోణంలో సోర్స్ ప్రొటెక్షన్ అనేది చాలా కీలకం. విజిల్ బ్లోయర్స్, ప్రభుత్వ సంస్థల్లో లోపాలు, లోటుపాట్లు బయటపెట్టే ఇన్సైడర్స్, అవినీతి సమాచారం ఇచ్చే అధికారులు, కామన్ పీపుల్ తమ గుర్తింపు బయట పెట్టొద్దనే చెబుతారు. జర్నలిస్టులు సాధారణంగా తమ సోర్సును రక్షించుకోవడానికే ప్రయత్నిస్తారు. అది ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీలో భాగం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఆయన క్రెడిబిలిటీ పెరిగిందా తగ్గిందా? చాలా కీలకమైనటువంటి క్వశ్చన్ ఇది. చాలా మంది చాలా రకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన నానా రచ్చ చేసింది. ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసింది. ఎల్లో మీడియా వరుస డిబేట్లు పెట్టింది. జనసేన, టీడీపీ సోషల్ మీడియాలో దారుణంగా వ్యక్తిత్వ హననం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో నాగేశ్వర్ బేషరతుగా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మరి ఈ ప్రకటనతో ఆయన క్రెడిబిలిటీ తగ్గినట్ట అంటే కానే కాదు. ఆయన తలుచుకుంటే తనకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, జనసేనలో ఆ కీలక నేత ఎవరో ఆయన చెప్పగలరు. అలా ఆయన చెప్పి ఉంటే జనసేనలోని ఆ కీలక నేత రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడేది. నాగేశ్వర్ ఆలోచించింది ఇదే. మరోవైపు ఆ కాన్ఫిడెన్షియల్ సోర్సు పేరు బయట పెట్టడం జర్నలిస్టు విలువలకు విరుద్ధం. అందుకే ఆయన ఓ మెట్టు కిందికి దిగారు. క్రెడిబిలిటీ విషయంలో మరో 2 మెట్లు పైకెక్కారు. అత్తారింటికి దారే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది సార్, అదేంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అని. రైట్, ఇక ఫోర్త్ క్వశ్చన్. నిత్యం రోత రాతలతో జగన్ పై విషం కక్కే ఎల్లో మీడియా సోర్స్ ఏనాడైనా చెప్పిందా? ఎస్, నిత్యం ఇటు పేపర్లలో అటు టీవీల్లో జగన్ పై విషం చెమ్మడమే పనిగా పెట్టుకున్నటువంటి ఎల్లో మీడియా ఏనాడైనా తన సోర్సు ఇది అని చెప్పిందా? అప్పట్లో సీఎం హోదాలో జగన్ ప్రధాని మోడీని కలిస్తే కేసుల కోసమే అంటూ మన రాధాకృష్ణ గారు ఓ వార్త వండి వార్చారు. మరి దానికి సోర్స్ ఏంటో చెప్పారా? లేదంటే ప్రధాని కార్యాలయంలో రహస్య కెమెరాలు ఏమైనా పెట్టారా? మద్యం పాలసీ పేరుతో కమిషన్లు నేరుగా జగన్ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయంటూ విషం కక్కిన ఈనాడుకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? సిట్ అయితే చెప్పాల్సింది ఈనాడు కాదు కదా, కోర్టుకు కదా. ఏ సోర్సు లేకుండా జర్నలిస్టు విలువలకు పాతరేసి ఇలాంటి ఎల్లో కరపత్రికలపై ఏ కేసులు ఉండవు, ఏ చర్యలు ఉండవు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. గతంలో 30,000 మంది మహిళల్ని వాలంటీర్లు కిడ్నాప్ చేశారన్న పవన్ కు ఇదే సూత్రం వర్తించదా?
చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఇది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన గిలగిల గింజుకుంటోంది. మరి గతంలో 30,000 మంది మహిళల్ని వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే అవునా నిజమా అంటూ దాన్నే ప్రచారం చేశారు. మరి ఏ సోర్స్ ఆధారంగా పవన్ ఈ కామెంట్స్ చేశారు? ఆయనపై చర్యలుండవా? నాగేశ్వర్ కు పనిచేసిన సూత్రం పవన్ కళ్యాణ్ కు వర్తించదా? 2024 ఎన్నికల తరువాత కేంద్రంతో చెప్పి నిన్ను ఆటలాడించకపోతే చూడు జగన్ అంటూ ఆవేశంతో ఊగిపోయి మాట్లాడింది ఈ పవన్ కళ్యాణ్ కాదా? ఈ వ్యాఖ్యలతో లింకు పెట్టి చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది నిజమే కదా అనిపించక మానదు. రైట్, ఈ అంశాలపైనే మనం చర్చిద్దాం.